సెలవిస్తూ ఉంది. గడిచిన వారాల నుండి, గడిచిన నెల నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన ఏ రీతిగా అయితే పవిత్రుడిగా ఉన్నాడో మనమును కూడా పవిత్రునిగా ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడింది. ఎందుకంటే ప్రభువే చెప్పారు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని. కనుక పరిశుద్ధపరుచుకొని ఆయన కొరకు, పరిశుద్ధత దేని కొరకు అంటే ఆయన ఎదుట మనము నిలుచుట కొరకు. అది ఎవరికి అవసరం అంటే ప్రతి మానవునికి అవసరం. ప్రతి మనుష్యుడు తన్ను తాను పవిత్రునిగా చేసుకోవాలి. ఎలా పవిత్రునిగా చేసుకోగలడు అంటే యేసు రక్తము చేత మానవుడు తన్ను తాను పవిత్రునిగా చేసుకోగలడు. మనం పరిశుద్ధులుగా మార్చబడటానికి, పవిత్రులుగా ఉండటానికి మనకి సహాయము చేసేది ఏంటంటే పావనుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. 9వ వాక్యం చూసినట్లయితే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి చేయును. 7వ వచనంలో ఉంటది, అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తము ద్వారా మానవుడు పవిత్రపరచబడగలడు. యేసు రక్తము మానవుణ్ణి పరిశుద్ధపరుస్తుంది. మన దోషములు పోవాలి అంటే, మన అతిక్రమములు తొలగించబడాలి అంటే, హిమము కంటే తెల్లగా ఉండినట్లుగా అని కీర్తనకారుడైన దావీదు ప్రార్థించినట్టుగా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లుగా, పశ్చాత్తాప ప్రార్థన చేసి, ప్రభువా హిమము కంటే తెల్లగా ఉండినట్లుగా నన్ను చెయ్యు, హిస్సోపుతో నన్ను కడుగు అని దేవుని సన్నిధిలో హిమము కంటే తెల్లగా ఉండినట్లుగా నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు అని ప్రార్థించాడే. ఈరోజు మనం అట్టి రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరము కూడా పవిత్రపరచబడాలి అంటే, పరిశుద్ధపరచబడాలి అంటే, మచ్చైనా డాగైనా కలంకమైన అట్టిది మరి ఏదైనటువంటిది లేని వారిగా మనం ఉండాలి అంటే, నిర్దోషులుగాను నిరపరాధులుగాను దేవుని ఎదుట మనం నిలిచే కృపను పొందుకోవాలి అంటే యేసు రక్తము చేత కడగబడాలి. యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అది ఎంత ఘోర పాపమైన కావచ్చు. ఒకానొకప్పుడు మనము దోషులమే, పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నటువంటి వారమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనలను చూచి, మనల మీద జాలిపడి, మనలను కనికరించి, ఆయనకి మన మీద ఉన్నటువంటి ఆ అపారమైనటువంటి ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు అంటే ఆయన శిలువ మరణము ద్వారా. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టుటలో ఏముంది? మన ఎడల ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను వెల్లడి చేస్తా ఉన్నాడు. ఆయన మనల్ని ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే అమితముగా ప్రేమించుచున్నాడు. ఆయన యేసయ్య చేత మానవుడు ప్రేమించబడతా ఉన్నాడు. సామాన్యులం కాదు మనం. ఈ లోకంలో చాలా చాలా ఘనమైనటువంటివి, ఉన్నతమైనటువంటివి, విలువ కలిగినటువంటివి చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే యేసయ్య ఎవరిని అమితముగా ప్రేమిస్తున్నాడు, యేసయ్య ఎవరిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున చేయబడినటువంటి నిన్ను నన్ను ఆయన అమితముగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు గనుకనే మన అపరాధముల చేత, పాపముల చేత మనము దోషులుగానే ఉండి నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు గనుక, నశించి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేయబడినటువంటి ఈ మానవుణ్ణి వెదకి రక్షించటానికి వచ్చింది కల్వరి ప్రేమ. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చి ఆయన మనలను శుద్ధులుగా చేశాడు. దేని ద్వారా అంటే ఆయన కార్చిన రక్తము ద్వారా. ఈ బల్లారాధనలో కూడా మనం ఏం పాలు పంచుకోబోతా ఉన్నాం? ఆయన రక్తాన్ని పానము చేయబోతా ఉన్నాం. నా శరీరమును తిని నా రక్తమును పానము చేయువాడే నిత్య జీవము గలవాడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తా ఉంది. కనుక పరిశుద్ధపరిచే యేసు రక్తాన్ని, అమూల్యమైనటువంటి యేసు రక్తాన్ని వెండి చేతనో బంగారము చేతనో దేవుడు మనుషులను విడిపించలేదు. అమూల్యం. పేతురు భక్తుడు అంటాడు కదా, చూడండి ఒకసారి మాట ఉంటుంది. ఏమన్నాడు అక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం.
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పేతురు భక్తుడు రాస్తూ ఆయన అంటా ఉన్నాడు, మనం విమోచింపబడింది మనం ఎరగాలంటా ఉన్నాడు. మీరు ఎరుగుదురు కదా, మనం ఎరగాలని మనం గుర్తు చేస్తూ ఉన్నాడు. మరొకసారి ఏమంటున్నాడంటే, మనం వెండి చేతనో బంగారము చేతనో క్షయమైపోయే వస్తువుల చేత మనం విమోచింపబడలేదు. బంగారం ఇచ్చో వెండినిచ్చో మానవునికి విడిపించటానికి ప్రతిగా ఎద్దునిచ్చో లేదా వేరే వేరే వస్తువులనిచ్చో క్షయమైపోయే వస్తువుల చేత దేవుడు మనలను విమోచించలేదు, కానీ అమూల్యమును గొర్రె పిల్ల వంటి యేసు రక్తము చేత యేసయ్య మనల్ని ఏం చేశాడు? శాశ్వతంగా మనల్ని విడిపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్షయము కానటువంటిది యేసు రక్తము. నేటి వరకు కూడా ఎప్పుడో ఈ కార్యం జరిగింది. 2000 సంవత్సరాల క్రితం ఆయన కల్వరి శిలువలోనికి వచ్చి మనందరి కొరకు ఒకేసారి మరణానికి అప్పగించబడి మన పాపములు, మన అపరాధములు, మన దోషములకు ప్రతిగా ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టాడు. పాపములో, శాపములో, అపరాధములు చిక్కుకుపోయి స్వేచ్ఛ లేక బందీలుగా ఉన్నటువంటి మనలను ఆయన రక్తము చేత విమోచించాడని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది కదా. ఇప్పుడు మనకేం కలిగింది? విమోచన కలిగింది. దేని ద్వారా అంటే క్షయమైపోయే వస్తువుల ద్వారా కాదు, అక్షయమైనటువంటి యేసు రక్తము ద్వారా. ఇప్పటికీ కూడా నేను యూట్యూబ్లో ఎక్కడ చూశాను, యేసు ప్రభు వారు గొల్గోతా కొండ మీద కార్చినటువంటి రక్తం, ఆయన రక్తము ఆయన సిలువ వేయబడిన తర్వాత భూకంపం కలిగింది కదా. భూకంపం కలిగింది, రెండుగా నేల నెరవేర్చిందని, ఆ కొండ బద్దలైందని మనం చదువుకుంటాం కదా. అలా జరిగేటప్పుడు సిలువలో నుండి కారినటువంటి రక్తము ఆ సిలువ వేసినటువంటి కొండ క్రిందగా ఉన్నటువంటి గుహభాగం ఉందంట. ఆ భాగం దగ్గర మందసం ఉందంట. సైంటిస్టులు చెప్పగా విన్న మాట, అక్కడ కారినటువంటి రక్తము ఈ మధ్య కాలంలోనే వారు పరీక్షిస్తే ఇప్పటికీ కూడా అప్పుడే ఫ్రెష్గా రక్తం పడిన తర్వాత రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్లు జరిగిన రక్తం కారిన మనం చూస్తాం. ఒక గంట గడికి ఏమైపోతుంది? రక్తం గడ్డగట్టేస్తుంది, ఆరిపోతుంది, మరి కనిపించదు తర్వాత. కానీ కొన్ని వేల సంవత్సరముల క్రితం సర్వ మానవాళి యొక్క పాపముల కొరకు మరణించినటువంటి ఆయన కార్చినటువంటి రక్తము గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం పరిశీలన చేస్తే ఈ మధ్యకాలంలో సజీవమైనటువంటి రక్తముగా ఉందంట రక్తం. హల్లెలూయా. అందుకే అది అక్షయమైన రక్తం అని చెప్పాను. క్షయము కానటువంటి రక్తము, సర్వ మానవాళిని ఎవరు చేయలేనటువంటి కార్యము చేసింది ఆ రక్తము. అందుకని ఆ రక్తము చేత ఆ రక్తాన్ని త్రాగి ఆయన శరీరాన్ని తినువాడు నిత్య జీవములో ప్రవేశిస్తాడని దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. కనుక ప్రభునందు ప్రియులారా, అటువంటి అమూల్యమైన అక్షయమైన రక్తాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం కూడా పానము చేయబోతా ఉన్నాం. ఇట్టి కృపనిచ్చిన దేవునికి స్తోత్రం చేద్దామా గట్టిగా? హల్లెలూయా. ఇది ఎంత గొప్ప భాగ్యం ఇది. ఎందుకండి ఆ రక్తం అంటే? మనలను విమోచించటానికి. ఎందుకండి ఆ రక్తం అంటే? మనలను నిర్దోషులుగా నిలవబెట్టడానికి. ఎందుకండి ఆ రక్తం అంటే? నిత్య జీవములో మనము వారసులుగా ఉండటానికి. దేని కొరకండి ఆ రక్తం అంటే? మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులుగా ఉండటానికి. దేవునికి స్తోత్రం. అంటే ఆయన రక్తాన్ని పానము చేయటంలో ఇన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. చాలామంది చూస్తుంటాం కదా, క్యారెట్ జ్యూస్ తాగితే ఏమవుతుంది చెప్పాలి. మీరు త్వరగా చెప్తే త్వరగా అవుతుంది, రికార్డింగ్ అవుతుంది కదా, టైం వేస్ట్ అవుతుంది. క్యారెట్ జ్యూస్ తాగితే ఏమవుతుంది? త్వరగా చెప్పాలి. మీరు గంటల చూస్తే వీడియో ఎవరు చూడరు, అందుకే త్వరగా చెప్పాలా. యాపిల్ జ్యూస్ తాగితే మంచిది, బీట్రూట్ తాగితే
బ్లడ్ వస్తుందంట. ఇంకేముంది? ఇంకేం జ్యూస్ ఉంది? బొప్పాయి జ్యూస్ ఏమవుతుంది? కళ్ళు కనబడతాయా? ఫేస్ గ్లోయింగ్ వస్తుంది. యేసు రక్తాన్ని త్రాగితే నిత్య జీవంలో ఉంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా మన శరీర సౌందర్యాన్ని పెంచేవి, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటానికని మన ఆలోచన అంతే. అది ఎంతవరకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎంతవరకు మనకి సౌందర్యాన్ని ఇస్తుందో నాకు తెలియదు. కానీ యేసు రక్తాన్ని త్రాగిన వాడు సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని పొందుకుంటాడు, బంధకాల్లో నుంచి విమోచింపబడతాడు, నిర్దోషునిగా మార్చబడతాడు, విమోచింపబడతాడు, పరిశుద్ధునిగా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మనం అనుకుంటాం గ్రేప్ జ్యూస్ తాగితే ఏమవుతుంది, గ్రేప్ జ్యూస్ తాగితే ఏమవుతుంది? మోషన్స్ అవుతాయి. అమ్మ నాయన, ఎప్పుడైనా అయ్యాయా ఈ గ్రేప్ జ్యూస్ తాగిన తర్వాత? అవ్వదు. ఎందుకు? ఇది యేసు రక్తంగా ప్రతిష్ఠిస్తాం గనుక. యేసు రక్తం ఒకవేళ నీకు అప్పుడు మోషన్స్ పట్టినా, వాంతులైనా ఏమైపోతాయి? కట్టేతాయి అంతే, యేసు నామములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? సర్వ రోగములకు నివారణ యేసు రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర బహు దుఃఖములో చెమట రక్తముగా మార్చెనే యేసు రక్తము. యేసు రక్తము అమూల్యమైన నిష్కలంకమైన అమూల్యమైన యేసు రక్తము. హల్లెలూయా. అమూల్యమైనటువంటి గొర్రె పిల్ల రక్తముతో, క్రీస్తు రక్తముతో మనం విమోచింపబడిన వారిని. ఇది ద్రాక్షరసం కాదు ఈరోజు మనం తీసుకునేది. ఏంటది? యేసయ్య రక్తము. దాని విలువేంటి? దాని విలువేంటి? దాని విలువేంటి? అమూల్యమైనది. అమూల్ పౌడర్, అమూల్ మిల్క్ వాడండి, అన్ని పాల కంటే శ్రేష్టమైంది అమూల్ అడ్వర్టైజ్మెంట్ చూస్తాం కదా. అది ఎంత విలువైందో, ఎంత శ్రేష్టమైందో మనకే తెలుసు కదా. కానీ యేసు రక్తం ఎలాంటిదంటే అమూల్యమైనది. ఎంత ఎంత ఖరీదండి అంటే కోట్ల రూపాయలు. లోకమంతా ఒక పక్కన పెట్టినా, లోకములో ఉన్న ధనమంతా ఒక పక్కన పెట్టినా, ఒక రక్తపు బొట్టు చాలు, యేసు రక్తపు బొట్టు. ఏది కూడా ఈ రక్తానికి మించింది లేదు. ఈ రక్తము కంటే విలువైనది ఏదీ లేదు. ఈరోజు ఎవరికి ఆ భాగ్యం దొరికిందండి అంటే రక్షింపబడిన మనకి. యేసు రక్తం అందరూ తీసుకుంటారా? ఆ పాపం పిల్లడు కదా, సాలిం కొంచెం ఇద్దామని కాళ్ళతో చూస్తే చెప్తాను మధ్యాహ్నం. అంతేగాని ఇది ఎవరు పడితే వారు తీసుకునేది కాదు. ఈ బల్ల ఎవరు పడితే యేసు రక్తాన్ని తీసుకోవడానికి లేదు. ఎవరు తీసుకోవాలండి? ఎవరికి ఇచ్చాడండి అధికారం అంటే రక్షింపబడిన వారికి. మారు మనస్సు నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందిన వాడు రక్షింపబడ్డాడు. రక్షింపబడి సంఘములో చేర్చబడిన ప్రతి వారు కూడా గొర్రె పిల్ల లాంటి అమూల్యమైన యేసు రక్తాన్ని పానము చేయటానికి అర్హులే. ఈ అర్హత లేకుండా చాలా మంది ఉన్నారు. ఇంకా మన కుటుంబాల్లో ఉన్నారు, మన ఇరుగు పొరుగు వారిలో ఉన్నారు. వారు కూడా ఈ అమూల్యమైనటువంటి యేసు రక్తాన్ని పానము చేసే కృపను దేవుడు దయచేయునుగాక. పానము చేసే కృపను పొందుకున్నప్పటికీ, రక్షించబడినప్పటికీ సిద్ధపాటు లేక, ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం తెలుసా? అది వారికి నష్టం కదా. ఎందుకంటే అమూల్యమైన తీసుకోకపోతే ఎవరికి నష్టం? గడిచిన దినాల్లో కరోనా వచ్చేటప్పుడు టీకాలకి, వ్యాక్సిన్లకి ఎలా పరిగెట్టారు ఒక్కొక్కరును. అది తీసుకోకపోతే
భయం, పోనీ అయిపోయింది కదా మనకెందులే అని ఎవరైనా వచ్చారా? భయం, రైట్. ఎందుకంటే ఎక్కడ చచ్చిపోతాం, ఏమైపోతామో అని. అదంత విలువైనదిగా కనిపించింది మనకి కదా, అంత ప్రాముఖ్యమైనదిగా మనకు కనిపించింది. ఆ వ్యాక్సిన్ వేసుకోకపోతే మనం చచ్చిపోతాం, వైరస్ మనల్ని సోకేస్తుంది. మనం అందరిలాగే అప్పటికే చాలా చావులు చూస్తున్నాం. మనం చాలామంది చనిపోతూ ఉన్నారు. ప్రతి దినం ఏ పూటకు చూసినా ఇదిగో పలానా దగ్గర ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది అని వారు చావులు వింటూ ఉంటుంటే మరణ వార్తలు హృదయాల్లో గొగ్గోలు పట్టి భయం కలిగి వ్యాక్సిన్లకి బారులు తీరి భయంతో వ్యాక్సిన్లు వేసుకొని జీవించిన బ్రతుకులు కొన్ని దినాల క్రితం మనకి. ప్రభునందు ప్రియులారా, అది ఒక విలువైనదిగా మనం గుర్తించాం. దానికంటే విలువైనటువంటిది అది వేసుకోకపోతే అమ్మో ఏమైపోతాను భయం ఉందే. అలాగే ఒక నెల నువ్వు యేసు రక్తాన్ని తీసుకోకపోతే, ఆయన శరీరాన్ని నువ్వు భుజించకపోతే, ఈ నెల దాటిపోతే నేను ఏమైపోతానో అనే భయం నీలో కలగాలి. చాలామంది ఈ నెల కాకపోతే సిల్లిగా తీసుకుంటాం. ఇది మీకు తెలియడం కొరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సిల్లిగా తీసుకుంటాం, ఈ నెల దాటిపోతే మరో నెల తీసుకోవచ్చులే, మళ్ళీ ఈ నెల తీసుకోవడానికి ఉంటామో ఉండమో. నేను చాలా సంతోషిస్తాను ఈ విషయంలో. నాన్నగారు మంచం మీద ఉన్నా, రాలేని పరిస్థితుల్లో చాలా బలహీనంగా ఉన్నా, 5 నెలలు సుమారు తిండి తిప్పలేవు. మీ అందరికి తెలుసు. ఇంత గ్లాస్తో వచ్చిన జావ తాగిన మళ్ళీ తిరిగి బయటకు వచ్చేసేది. కానీ ఇలా బల్లారథం జరిగించుకొని ముగించుకొని వెళ్ళిన తర్వాత రెడీగా ఉండేవారు లోపల. ఆయన చనిపోయిన లాస్ట్ చివరి దినము వరకు ఏమీ భౌతికమైనటువంటి ఆహారం తీసుకోకపోయినా ఇలా బల్లారాధనలు జరుగుతున్నటువంటి 5 నెలల్లో కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. దేవునికి స్తోత్రం. 5 నెలలకు కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. ఇక్కడ ఆరాధన మనకు ముగించుకొని వెళ్ళిన తర్వాత అక్కడ బల్ల తీసుకునేవారు. పర్లేదంటే పర్లేదు, మీరు బలహీనంగా ఉన్నారు కదా, మేము ప్రార్థన చేస్తాం, మీరు తీసుకోండి అని చెప్పి. అది ఆ కమిట్మెంట్ మనకు ఉండాలి. అది ఎంత గొప్ప భాగ్యం. అది ఏదో ప్రతికూలమైన పరిస్థితుల్లో తప్ప మిగతా పరిస్థితుల్లో ప్రాణం పోయినా అది తీసుకోవాలి. నిత్య జీవాన్ని కోల్పోతాం. దేవుడి మాటలు ఊరికనే రాసి పెట్టలేదు కదా. యేసుని నమ్ముకుంటే నిత్య జీవం మంచిదే ఒకటి. రెండవది కూడా చెప్పాడు కదా, ఆయన స్వయంగా చెప్పాడు కదా, నా శరీరమును తిని నా రక్తాన్ని పానము చేయువాడే నిత్య జీవము గలవాడగును అన్నాడు కదా. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? గౌరవించాలి కదా, ప్రాధేయపడాలి కదా. అంత అమూల్యమైనటువంటి యేసు రక్తము. ప్రతి నెల 2వ వారంలో మీకు బంగారాల్ని కేజీ పంచుతున్నాం. మనిషికి 1 కేజీ పంచుతాం బంగారం అనగానే. 2 రోజులు ఫుల్ డే ఉండాలి, ఖచ్చితంగా ఉంటారు. పనులు మానుకొని ఉంటారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రావాలి. శుక్రవారం ఉదయం నుండి ఆదివారం వరకు కూడా ఉదయం సాయంత్రం ప్రార్థనలు ఉంటాయంటే ఎందుకు రారు? ఖచ్చితంగా వస్తారు. అవి మనకి కనిపిస్తున్నాయి కాబట్టి, దాని విలువేంటో మనకు తెలుసు కాబట్టి పరిగిలెడతావు. కానీ అది భక్తుడు ఏమన్నాడంటే, పేతురు భక్తుడు, వెండి బంగారములు వంటి క్షయమైపోయే వస్తువులు కాదు దేవుడు మనల్ని విమోచించింది. నువ్వు కేజీ బంగారం ఇచ్చినా, 5 కేజీలు వజ్రాన్ని సంపాదించుకున్నా అది ఒకానొక సమయంలో క్షయమైపోతుంది. యేసు రక్తాన్ని సంపాదించుకున్నవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. యేసు రక్తమును పానము చేయవాడు నిత్య జీవములో ఉంటాడు. మరణమిక ఎన్నడను ఆ వ్యక్తికి ఉండనే ఉండదు. దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, పండ్లు కొరట ఉండదు. సంతోషము సమాధానముతో యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉంటాడు. అది మనకు కనిపించదు కాబట్టి నిర్లక్ష్యం. కానీ ఆ రక్తం ఎలాంటిది? అక్షయమైనటువంటిది, క్షయమైపోయేది కాదు. అందుకని దేవుని సన్నిధిని, దేవుని బల్లారాధనలు, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కూడికలు మనం ఎందుకు గౌరవించాలి? ఒకసారి తప్పిపోతే, ఒకసారి దాటిపోతే మరలా సమయం తిరిగి రాదు. 1 నెల నువ్వు మిస్ అయిపోతే వచ్చే నెల అక్టోబర్ నెలది 2 నెలలు కలిపి ఇవ్వరు కదా. ఈరోజు దాటిపోతే ఈ నెల పోయినట్టే. చాలామంది అవివేకంగా వారు అమూల్యమైనటువంటి దానిని కోల్పోతూ ఉన్నారు. అమూల్యమైన వాటిని కోల్పోయారు వారు. మనం అలా ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాని విలువ గుర్తిస్తే మనం ఎప్పుడు కూడా తప్పిపోము. అసలు చెప్పాను కదా, నేను రక్షణ పొందుకున్న దినం మొదలుకొని నేటి వరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తప్పిపోలేదు. దేవునికి స్తోత్రం. అలా తప్పిపోవడానికి ఎవరైనా కారణమైతే, ఏదైనా కారణమైతే దేవుడు వాటిని శిక్షించునుగాక. అలా ఉండకూడదు. ఒక వ్యక్తి అసమాధానంగా బలం తీసుకోవడానికి కారణముగా ఉండకూడదు.
శాపం వచ్చేస్తుంది. అది కూడా జీవితంలో జరగకూడదు. నేటి వరకు కూడా ఆయన బలను సమీపించటానికి ప్రభు కృపనిచ్చారు. అది జీవితంలో కోల్పోతే ఎంత దౌర్భాగ్యమో తెలుసా? కనుక దేవుడు మనలను ప్రేమించి మనలను ఏర్పాటు చేసుకొని ఆయన రక్తం చేత మనల్ని కడిగి మనల్ని విమోచించి ఆయన ఏం చేశాడంటే ఆయన రక్తాన్ని ఆయన శరీరమును తిని పానము చేసే గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులరా, ఇందును బట్టి దేవుని ప్రేమ మన ఎడల ఎంత అధికముగా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన అవివేకులుగా ఉన్న, అవిధేయులుగా ఉన్న, అపవిత్రులుగా ఉన్న తండ్రి అని మొర్రపెట్టగానే ఈ 2 దినాల శుక్రశని ఎందుకు శుద్ధీకరణ కూడికలు పెడుతున్నామంటే మనలను మనము శుద్ధి చేసుకోవడానికి, మనలను మనము పరీక్షించుకోవడానికి, మనలను మనము దేవుని ఎదుట సరిగా ఉన్నామో లేదో చూసుకోవటానికి, యోగ్యులుగా మార్చబడి దేవుని బలలో ప్రవేశించటానికి ఈ 2 దినాలు శుద్ధీకరణ కూడికలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఊరకనే కాదు, పని లేకుండా కాదు, అది మన జీవితానికి చాలా విలువైనటువంటిది. ఆ గంటన్నర మనం చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ద్వారా, పశ్చాత్తాపము ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మన ఎడల జాలిపడి మనలను ప్రేమించి మన దోషములు పోవునట్టుగా మరలా కడుగుతూ ఉన్నాడు. ఆయన, ప్రభువా నేను దోషినయ్యా, నా పాపములు క్షమించయ్యా, నా అపరాధములు క్షమించయ్యా అని 2 దినాలు దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉంటుంటే, రోధిస్తూ ఉంటుంటే మన ఎడల జాలి పడిన దేవుడు, మనలను అమితముగా ప్రేమించుచున్న మహాదేవుడు ఆయన ప్రేమను బట్టి ఏం చేస్తున్నాడు? మన అవిధేయతలన్నిటిని కూడా కొట్టివేసి ఆయన బలను సమీపించటానికి యోగ్యులుగా మారుస్తూ ఉన్నాడు. ఆయన ముందు మనం ఏదో ఆయన ప్రేమించేస్తున్నాం పెద్ద గొప్పతనం ఏం కాదు, కానీ వాక్యానుసారంగా మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదువుదాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 చదువుదాం. దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ప్రేమ యందు నిలిచివాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇంకో మాట ఉంటుంది, ఆయన ముందు మనం ప్రేమించామని కాదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చాలాసార్లు అంటూ ఉంటుంటాం కదా, నేను యేసయ్యను ప్రేమిస్తున్నానండి అని చెప్పినటువంటి మాటలు, దొంగ మాటలు చాలా చెప్తూ ఉంటుంటాం కదా. వాక్యం ఏమని చెప్పిందంటే, నీవు నేను ప్రేమించిన దానిని బట్టి కాదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము పడిన స్థితిలో నుంచి లేవనెత్తబడ్డాం. ఆయన మనలను ప్రేమించాడు గనుక మన గతి ఏమైపోయి ఉండేదో, కానీ మన స్థితిగతులను మార్చటానికి యేసు ప్రభు తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆయనే మనలను ప్రేమించాడు గనుక మనలను వెదకి రక్షించటానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చి మన ఎడల ప్రేమను చూపించాడు గనుక మనము ఆయనను ప్రేమించగలుగుతా ఉన్నాం. చూడండి, పూర్వదినాల్లో ఇప్పుడు చాలామంది అంటూ ఉన్నారు, క్రైస్తవం అంటే బ్రిటిష్ వారు వచ్చారని, క్రైస్తవం అంటే అమెరికా అని, ఇంగ్లాండ్ అని. కరెక్టే, పోను, ఓకే అనుకో, ఏదైనా అనుకో. కానీ వారు చూపించినటువంటి ఆ ప్రేమ ఏం చేసిందంటే యేసయ్యను ప్రేమించేటట్టుగా చేసింది. ఈనాడు మనకైనా సరే కొన్ని కొండ ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంటాం కదా, మన మాసిపోయిన బట్టలో, చిరిగిపోయిన బట్టలో, పొట్టయిపోయిన బట్టలో, లేదంటే కొన్ని మనం యూజ్ చేయలేనటువంటి బట్టలో, పిల్లల బట్టలో, పెద్దల బట్టలో, ఏవో ఉపయోగించలేని ఉంటాయి కదా, వాటిని తీసుకొని వెళ్ళి ఏం చేస్తూ ఉంటుంటారు? అక్కడ ఉన్నటువంటి పేదలకి పంచుతూ ఉంటుంటాం. మరి చిరిగిపోయిన మాసిపోయిన ఇవ్వం, కానీ ఏం చేస్తాం? మనం వాడలేనటువంటివి, పొట్టయిపోయినవి అంటాం కదా, మనం పొడిగయ్యామంటే అది ఏమవుతాయి? బట్టలు పొట్టు అవుతాయి. ఇవి మరి వేసుకోవడానికి అవ్వదండి అని దాన్ని ఏం చేస్తామంటే ఆ సైజు ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే వారు ఏం చేశారంటే, ఏ ప్రేమను బట్టి వారు ఏ ప్రేమను గుర్తించాలని వారు వచ్చారు? క్రీస్తు ప్రేమను. యేసు ప్రభు ప్రేమ అంటే, ముష్కరులారా, మూర్ఖులారా, దుర్మార్గులారా, మీ హృదయం అంధకారముతో, అవివేకముతో నిండిపోయింది,
ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు, ఒకరికి ఒకరు మేలు చేసుకోవడం తెలియని స్థితిలో ఉన్నారు, అనాగరికులుగా ఉన్నారు. ఆ దినాల్లో క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి కొద్దిమంది వచ్చి క్రీస్తు ప్రేమను చూపించారు, చదువులు నేర్పించారు, వైద్యశాలలు పెట్టారు, ఇంకా అనేక రకాలైనటువంటి మిషనరీల ద్వారా దేవుడు తన ప్రేమను చూపించాడు లోకంలో. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి క్రీస్తు ప్రేమను రుచి చూడాలని, యేసు ప్రభు అంటే ఇలా ప్రేమని వారు గుర్తించినట్లుగా వారు ఏం చేశారు, ఇటువంటి సోషల్ సర్వీసు ద్వారా పిల్లలను, అనాథ పిల్లలను చేర్చుకోవటం ద్వారా, విధవరాండ్లను చేర్చుకోవటం ద్వారా, దిక్కులేని వారికి దిక్కు చూపించటం ద్వారా, అనాథ శరణాలయాలు కట్టి కుష్ఠరోగులను వీళ్ళందరూ, ఈ చేసిన వాళ్ళందరూ ఎవరు? యేసు ప్రభువుని ఎరిగిన వారు, యేసు ప్రేమ చేత నింపబడిన వారు. అందరూ చేయలేరండి. మదర్ తెరీసా యేసయ్య ప్రేమతో నింపబడింది కనుక ఎవరూ చేయలేనటువంటి పని. మామూలు పని అయితే వేరు. మనం గడిచిన సారి కరోనా వచ్చింది, అదే మన బెస్ట్ ఎగ్జాంపుల్. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? అయ్యో కరోనా వచ్చిందంటే ఇంటి ఇరుగు పొరుగు వారికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వంట ఉండేవా? అయ్యో మీరు పడుకో అక్క, నేను వండుతానులే, వంట ఉండేవా? అయ్యో నీకు జ్వరం వచ్చిందా అని బండి మీద వేసుకెళ్ళిపోయినట్టు వేసుకెళ్ళిపోగలమా ఆ రోజుల్లో? ఎందుకంటే వెనకలేళ్ళు మన శ్వాస పీల్చిన ఏమైపోతుంది? కరోనా వచ్చి ఈడు ముక్కులు దూరిపోతుంది. ముక్కు ద్వారా, నోటి ద్వారా కదా లోపలికి వెళ్ళి ప్రవేశించేది. భయం, ఆడు చచ్చిన ఆడు దూరం నుండి పాపమా అని కిలోమీటర్ దూరం నుండి చూడటమే తప్ప దగ్గరికి వెళ్ళి పరామర్శించలేని పని. ఎవరో కట్టుకున్న భార్య కూడా, కట్టుకున్న భర్త కూడా, గర్భంలో పుట్టిన బిడ్డలకు కూడా ఆ పరిస్థితుల్లో తల్లి చనిపోయిన, తండ్రి చనిపోయిన, బిడ్డ చనిపోయిన వారు దూరము నుండి చూసి ప్రలాపించడమే తప్ప దగ్గరికి వెళ్ళి సేవ చేయటం అనేది లేదు. అటువంటి భయంకరమైన వ్యాధి కుష్టి వ్యాధి పూర్వదినాల్లో. ఇప్పుడు దానికి మందులు వచ్చేసాయి, ప్రజలతో కలిసి తిరుగుతూ ఉన్నారు, మంచిదే. ఆ దినాల్లో అంత భయంకరమైనటువంటి అంటువ్యాధి, రసి కారుతూ వాసనతో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజలను చూచి వారిని కౌగలించుకొని, హత్తుకొని, వారి గాయములు తుడిచి, వారి గాయములు కట్టి, ఆ మదర్ తెరీసా గొప్ప సేవ చేశారు కదా. ఎక్కడి నుండి వచ్చింది? క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ చేత నింపబడింది ఆమె. యేసయ్య అంటే ప్రేమేంట్రా బాబు, యేసయ్య అంటే ప్రేమించడమేంట్రా, దేవుడు ప్రేమ స్వరూపి అని వారి మాటతో కాక క్రియలతో చూపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాటతో కాక, మేము యేసుప్రభు బిడ్డలమండి, మా హృదయం నిండా ప్రేమ ఉంటుందండి అనగానే ఒక మ్యాచ్ పైన గొట్టలు వేసుకుని పక్కన వెళ్ళి కూర్చోబెట్టమనాలి. ఇలాగ బాయ్ దూరంగా నీ ప్రేమ ఎంత ప్రేమ ఉందో తెలిసిపోద్ది. అక్కడ ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతుంది. కాదు క్రీస్తు ప్రేమ. ఆనాడు స్వయంగా యేసు ప్రభు వారే ఇద్దరు కుష్ఠరోగులు ఊరు వెలపల ఉండి దిక్కు తోచని స్థితిలో, కుటుంబ ప్రేమను నోచుకోలేక ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉండి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు, అందరికి వెలుపలగా దూరంగా. అటువంటి సమయంలో వెళ్ళి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వారు అంటారు కదా, బోధకుడా, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని అడిగితే ప్రభు ఏమన్నాడు? సమాజానికి ఇష్టం లేదురా మీరు బాగుపడడం, సమాజానికి ఇష్టం లేదురా మీరు స్వస్థత పొందుకోవటం, నేనెందుకు చేస్తానని చెప్పి మీరు అసహింపబడిన వారురా, మీరు దూషింపబడిన వారు, మీరు శాపగ్రస్తులరా, మీరు అంటరాని వారు అని దేవుడు వారిని దూరంగా తోసివేయలేదు. ఆ ప్రేమ కలిగిన దేవుడు వారిని హత్తుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మధురము యేసుని ప్రేమ, ఎంత మధురము నా యేసుని ప్రేమ, ఎంత మధురము యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ
కుష్టి బ్రతుకునై నేను కృంగి ఉండగా, భ్రష్టుడనైనా కుష్టి బ్రతుకునై నేను కృంగి ఉండగా, బంధము తెంచెను, ఆమేన్, బంధము తెంచెను. చప్పట్లు. ప్రేమ 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 స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పాపముతో శాపముతో జీవించుచున్నటువంటి మనలను కూడా మన దీనస్థితిని చూచిన మన దేవుడు పరలోక సింహాసనమును విడిచిపెట్టి, తనకున్నటువంటి మహిమను విడిచిపెట్టి, తనకున్నటువంటి సర్వాధికారమును విడిచిపెట్టి, ఈ లోకములో అటువంటి స్థితిలో నాశనానికి జోగిపోతున్నటువంటి మనలను ప్రేమించాడు ఆయన. ద్వితీయోపదేశకాండంలో మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండంలో 33వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆయన ఎవరిని ప్రేమించాడు చూడండి. ఒక మాట, ఎవరిని ప్రేమించాడు? ద్వితీయోపదేశకాండం 33:3లో చదువుదాం. ఆయన జనములను ప్రేమించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ప్రేమించాడు? ఎవరు జనాలు? మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనలను ప్రేమించాడు. శాపముతో పాపముతో అపరాధముల చేత చచ్చిన వారిగా మనం ఉన్నాం. పాపము చేత దోషము చేత దేవునికి దూరస్తులమైపోయాం. దేవుడిచ్చిన మహిమను కోల్పోయాం. దేవుడిచ్చిన స్వరూపాన్ని పాడు చేసుకొని నిరాకారమైనటువంటి స్థితిలో, శిథిలమైపోయిన స్థితిలో ఉన్న మనలను దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. శిథిలమైపోయాం. ఎవరు బాగు చేయడానికి రావటం లేదు. ఎవరు మనల దగ్గరికి వచ్చి హత్తుకోవటం లేదు, ఆదరించటం లేదు, ప్రేమించటం లేదు. పాపములోనే ఉండి పాపములోనే చనిపోయిన స్థితి. అటువంటి సమయంలో దేవుడు తన జనులను ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన జనులు అప్పటికే ఎలా ఉన్నారు? శాపగ్రస్తులుగా ఉన్నారు. ఏదైనా తోటలో ఆదామవ్వలు చేసినటువంటి పనిని బట్టి ఆదామవ్వలు శపించబడ్డారు. నేల శపించబడింది. తన తరువాత వచ్చినటువంటి జనరేషన్ అంతా కూడా శాపగ్రస్తమైనటువంటి వారిగా ఉన్నారు. ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని చూచి ప్రభు కనికరపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, తన జనులను ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చిన మహాదేవుడు ఏం చేశాడంటే తన జనుల మీద ఉన్నటువంటి శాపమును కొట్టివేశాడు. చూడండి, ఆ మాట చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే మీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లక ఉండెను. మీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును, చప్పలు కొడుతూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎంత విలువైన మాట అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు మీద వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి 23వ అధ్యాయంలో 4వ వచనంలో అనుకుంటాను. మీరు లోకములో నుండి వచ్చుచున్నప్పుడు వారు అన్నపానములను తీసుకొని నేను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నిన్ను శపించటానికి బహుమానాన్ని పుచ్చుకున్నటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తులో నుండి కానాను యాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలును శపించటానికి బిలాము అనబడినటువంటి ఒక ప్రవక్తను రప్పించారంట. కొంత ధనం ఇచ్చి, డబ్బు ఆశ చూపించి బిలాము అనబడినటువంటి ప్రవక్త ఇశ్రాయేలీయులను దీవించాలే తప్ప శపించటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తకి గొప్ప అధికారం ఇచ్చాడు.
ఆ ప్రవక్తలు లేదంటే దైవజనులు, దేవుని సేవకులు, ప్రవక్తలు, దేవుని పిల్లలను ఏం చేయాలి? ఆశీర్వదించాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక దేవుడు తన పిల్లలను శాపముతో నింపటానికి, శపించటానికి బిలాము పూనుకున్నప్పుడు బిలాము మాటను దేవుడు స్థిరపరచలేదు. ఎవరిని బట్టి? తన పిల్లలను బట్టి, తన జనులను బట్టి. తాను ప్రేమించుచున్న తన జనులను శాపగ్రస్తులుగా చేయటము దేవునికి ఇష్టము లేదు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. అతను గొప్ప ప్రవక్తే బిలాము. అయినా దేవుడు బిలాము మాటను విననొల్లకై ఉండెను. బిలాము చేసినటువంటి శాపాన్ని దేవుడు స్థిరపరచకుండెను. మరి ఏం చేశాడండి అంటే, ఆశీర్వాదంతోనే తన పిల్లలను నడిపించాడు తప్ప శాపానికి అప్పగించలేదు. బిలాము శపించడానికి సిద్ధపడ్డాడంట, కానీ ఆ శాపమును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చాడంట. ఆ మాట మరలా అదే మాట చదవండి, కింద మాట. ఆయన నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము, ఎవరి నిమిత్తము? ప్రేమించబడిన నా నిమిత్తము, ప్రేమించబడిన నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు కొన్ని పరిస్థితులు మనల్ని కలవరపరిచే పరిస్థితులు ఉంటాయి. వినాలి, కొన్ని కలవరపరిచే పరిస్థితులు మనకు ఉంటాయి. బయటికి వెళ్ళి ఆడుకోండి. కొన్ని పరిస్థితులు కృంగదీసే పరిస్థితులు ఉంటాయి. కొన్ని మనలను నేలమట్టుగా దించే పరిస్థితులు ఉంటాయి. నువ్వు అనుకోవచ్చు, ఇది నా శాపమేమో, ఇది నా పాపమేమో అని. కొన్ని సందర్భాలు నా శాపాన్ని బట్టి ఇది వచ్చిందేమో అనుకుంటాం. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకో, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నిన్ను బట్టి. ఎవరిని బట్టి? అక్కడ మనం మాట వేసుకోవాలి, ప్రేమింపబడుతున్న నన్ను బట్టి, నిన్ను బట్టి అన్నాడు. చెప్పండి, ఎవరిని బట్టి? ఎవరదు వాళ్ళు? యేసయ్య చేత ప్రేమింపబడుతున్న వాళ్ళము. దేవునికి స్తోత్రం. నేను యేసయ్య చేత ప్రేమింపబడుతున్న వాడిని, ప్రేమింపబడుతున్న దానిని అని నువ్వు చెప్పుకోవాలి. నిన్ను బట్టి ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. తాను ప్రేమించుచున్న తన పిల్లల ఎడల ఏదైనా చేయటానికి మన దేవుడు సమర్థుడు. ఆమేన్. అక్కడ చంద చక్కని మాట చెప్పాడు చూడండి. శపించటానికి ప్రవక్తే లేచాడంట, ధనాన్ని తీసుకొని. ఆశీర్వదింపబడినటువంటి ప్రజల వాళ్ళు, ప్రతిష్ఠితమైన ప్రజల వాళ్ళు, దేవునికి ఇష్టమైన ప్రజల వాళ్ళు, ఆయనే వారికి ముందరగా ఉండి నడుచుచూ వచ్చానని దేవుని వాక్యం చెప్తుంది. అంత కాపుదలనిచ్చి క్షేమంగా నడిపించుకొని వస్తుంటే ఒక మనుషుడు శపిస్తే శాపానికి గురి చేస్తాడు తన ప్రజల్ని. ఎందుకు? ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? తన జనులను ప్రేమించుచున్నాడు. వారు ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం. అందుకని భక్తుడు ఏమన్నాడు? ఆశీర్వదింపబడిన వారులారా మీరు బయట నిలవనేలా లోపలికి రండి అని అన్నాడు కదా. ఎవరన్నారు? యేసయ్య అన్నాడా? వందనాలమ్మా. యేసయ్య అన్నాడంట. మీకు ఎవరన్నారు? ఎలియాజరుతో ఇస్సాకు మామ బయట నిలబడంటే పిలుస్తాడు. ఆశీర్వదింపబడిన వాడా బయట నిలవనేలా లోపలికి వచ్చి మాట్లాడండి. దేవుని పిల్లలు ఎవరు? ఆశీర్వదింపబడిన వారు. దేవునికి స్తోత్రం. నీవెవరవి? నేను పాపినండి, నేను ధూళినండి, నేను శాపగ్రస్తునండి, మా పూర్వీకుల శాపం నా మీద ఉందండి.
నీ పూర్వీకుల శాపం అంతటిని కూడా కొట్టేశాడు ఆయన. తరతరముల శాపములన్నిటిని కూడా ఆయన రక్తము చేత కడిగేశాడు. వాటన్నిటిని వేలుతో సహా పెకిలించి తీసివేసేశాడు ఆయన. నమ్ము, అంతే. ఏ శాపం మన మీద లేదు, అంత ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం అనుకోకూడదు నేను శాపగ్రస్తుడిని. నువ్వు శాపగ్రస్తుడు అనుకుంటే నువ్వు శాపగ్రస్తుడివే. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నేను ప్రేమించిన జనులు ఆశీర్వదింపబడిన వారు. నీ ఇంటికి, నీ గుమ్మములోనికి వచ్చిన నీ సహోదరుని ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రా, బయట నిలవనేలా అని ప్రేమతో పిలవగలిగేటట్టుగా ఉండాలా. ఎందుకు వచ్చిన వారు ఎవరు? దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన తన జనులను ప్రేమించాడు. మన టాపిక్ ఏంటంటే ప్రేమ కలిగి ఉండండి అని. ముందు ఆయన ఎలా మనల్ని ప్రేమించాడో మనం తెలుసుకుంటే, తర్వాత మనం ఆయన ఎలా ప్రేమించాలి, ప్రేమించడంలో ఆయన ఎవరిని ఎలా ప్రేమించమన్నాడు అనేటువంటి విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ముందు ఆయన ప్రేమను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దౌర్భాగ్యులుగాను, శపింపబడిన వారిగాను, ఎందుకు పనికి రానటువంటి వారుగాను, అపరాధముల చేత, పాపముల చేత దేవునికి దూరమైపోయి చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించాడు. మన మీద ఉన్న శాపమును తను ప్రేమించుచున్నటువంటి మన కొరకు ఆశీర్వాదకరంగా మార్చాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రాజుల గ్రంథంలో మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వాక్యంలో తన పిల్లలను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు అంటే అక్కడ మాట ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలును రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమను ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట అండి అది. ఇశ్రాయేలీయులను ప్రేమించెను. ఇశ్రాయేలీయులను ప్రేమించుచున్నాడు గనుక దేవుడు వారి మీద ఉన్నటువంటి శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇశ్రాయేలును ఎలా ప్రేమిస్తున్నాడండి అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన మీద ఉన్నటువంటి శాపాన్ని, పాపాన్ని, అపరాధాన్ని తొలగించి మనల్ని ఎలా చేశాడు? మీరు వాక్యం ట్రాక్లోకి రావట్లేదు. వాక్యం చెప్పినప్పుడు బైబిల్ చూసుకుంటున్నారు ఇలాగా, అందుకే నా వైపు చూడాలా. చదివిన వాళ్ళు చదువుతున్నారు, మిగతా వాళ్ళు నా వైపు చూడండి. మీరు అర్థం చేసుకోకపోతే అర్థం కాదు. దేవుడు జనులను ప్రేమించుచున్నాడు, చదువుకున్నాం. ఎలా ప్రేమించాడు అండి? అమితముగా, చాలా ఎక్కువగా ప్రేమించాడు కదా. మనలను ప్రేమించి తన సర్వాధికారమును విడిచిపెట్టి, సర్వ మహిమను విడిచిపెట్టి, ఘనతను విడిచిపెట్టి లోకానికి రిక్తునిగా వచ్చాడు. పాపముతో, శాపముతో ఉన్న మనలను శాపగ్రస్తులుగా ఉంచకుండా శాపగ్రస్తులను ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. ఇక మనం శాపగ్రస్తులం కాదు, మనం ఎవరం? యేసయ్య చేత ఆశీర్వదించబడిన వారము. చెప్పండి, నీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీవు ఆశీర్వదింపబడిన వాడవు, నీవు ఆశీర్వదింపబడిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి చెప్పుకున్నారా? నాకేంటి అలాగ అనిపించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఆశీర్వదింపబడిన వాడు. మన నోటితో పలికితే ఆశీర్వాదం. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం ఒకరు ఆశీర్వదించుకోవాలి, మనము దీవించుకోవాలి. బిలాము లాంటి ప్రవక్తే శాపాన్ని ఇస్తే శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు కదా. నాకు గొప్ప శాపనార్థాలు పెట్టేశారండి. నువ్వు బండి మీద వెళ్తావు, నీ చక్రాలు ఇరిగిపోతాయని, లారీకని దూరిపోతావని. ఏది జరగదు. మనం ఆశీర్వదింపబడిన వారము, శాపము కొట్టివేయబడింది. యేసయ్యే మనల్ని ఆశీర్వదిస్తే మనుషులు మనల్ని ఏం చేయగలరు? దేవునికి స్తోత్రం. ఆడే మనల్ని ఆ శాపం పెడతాడు, ఆడే శాపగ్రస్తుడు. మనకేం శాపం పెడతాడు?
మనం యేసయ్య చేత ఆశీర్వదింపబడిన వారిని. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన మనల్ని ఎంతవరకు ప్రేమిస్తున్నాడండి అంటే శాశ్వత కాలము ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. ఆయన చేత ప్రేమింపబడిన వారు ఎలా ఉంటారు అనే ఒక మాటను చూసినట్లయితే చూద్దాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 28వ వచనం, 37-28. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన ప్రేమించిన భక్తులను ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన వారందరూ కూడా ఎన్నటెన్నటికి కాపాడబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా తన్ను ప్రేమించిన వారందరినీ కూడా, దేవుడు తాను ఎవరెవరినైతే ప్రేమిస్తున్నాడో వారందరినీ కూడా ఏం చేస్తాడంట? శత్రువుల చేతికి అప్పగించడు, రోగముల చేతికి అప్పగించడు, బలహీనతల చేతికి అప్పగించడు, ఆర్థిక ఇబ్బందులకు అప్పగించడు. మరేం చేస్తాడండి? ఎల్లప్పుడూ కూడా వారు దేవుని చేత కాపాడబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తన్ను ప్రేమించిన తన భక్తులను విడువడు, ఎడబాయడు. యాకోబు ఏం చేశాడు? తన తండ్రి ఇంటి నుండి ప్రాణ భయము చేత, అన్నతో ఉన్నటువంటి తన ప్రాణ భయము చేత అరణ్యములో పరుగులు పెట్టి పారిపోతున్న సందర్భం. అలిసిపోయాడు ప్రయాణం చేసి. ఒక రాత్రి పడుకొని రాయిని తలగడగా చేసుకొని నిద్రిస్తున్నటువంటి సమయంలో దేవుని దర్శనం కలిగింది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యాకోబుతో. ఎందుకంటే యాకోబును దేవుడు ప్రేమిస్తున్నాడు గనుక. లోకం దృష్టిలో మోసగాడిగా కనిపించవచ్చు, లోకం దృష్టిలో శాపగ్రస్తుడిగా కనిపించవచ్చు, లోకం దృష్టిలో తన అన్నకు రావాల్సిన దానిని దొంగలించిన దొంగగా కనిపించవచ్చు. కానీ అటువంటి వాడిని యేసయ్య ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఒక దొంగని, దౌర్భాగ్యుణ్ణి, మోసం చేసిన మోసగాడిని దేవుడు ప్రేమిస్తే మరి మనమేం చేయాలి? మన తోటి వారిని మనము కూడా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యాకోబుని దేవుడు ప్రేమించిన గనుక యాకోబుతో దేవుడు అంటున్నాడు, నేను చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను, ఎడబాయను. హల్లెలూయా. ఎడబాయని నీ కృపా, విడనాడని నీ ప్రేమ నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను. నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీ కృపా, విడనాడని నీ ప్రేమ. హల్లెలూయా. సింహపు నోటలో నుండి తప్పిస్తుంది దేవుని ప్రేమ. ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో తన జనులను ప్రేమించువాడుగా ఉన్నాడు గనుక శాపముతో నింపబడిన ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. తన జనులను ఆయన ప్రేమిస్తున్నాడు గనుక ఆ జనుల మీదకి రప్పింపబో కీడును తొలగించి ఆ ప్రజలకు నెమ్మదిని కలగజేయడానికి సమర్థుడు ఆయన. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, తను ప్రేమించుచున్నటువంటి తన ప్రజల ఎడల, తన పిల్లల ఎడల శాశ్వతమైనటువంటి ప్రేమను చూపిస్తున్నాడు. తను ప్రేమిస్తున్నటువంటి తన భక్తులను ఎన్నడూ ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే దేవుడు కాడు. విడిచిపెట్టడు. తీసుకొని వెళ్ళి నడి సముద్రంలో ముంచేసే దేవుడు కాదు ఆయన. నువ్వు రోగశయ్య మీద ఉంటే నిన్ను చూసి చూడనట్టుగా కళ్ళు తిప్పుకొని ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవాడు కాదు. నీ తోటి వారైతే వీడికి ఇలాగా అవ్వాలే, మనం తిట్టాడు కదా, మన మీద దూషించాడు కదా, వీడి రోగం వచ్చింది ఇలాగా అవ్వాలే అని ఈ లోకంలో ఉన్నాడు అనుకుంటాడు. యేసయ్య అయితే వాడిని ముట్టి స్వస్థపరుస్తాడు. అది ఆయనకున్నటువంటి ప్రేమ. మన ఎడల ఆయన కలిగి ఉన్న అమితమైనటువంటి ప్రేమ.
విడిచిపెట్టడు. తన భక్తులను విడవడాయన. తాను ప్రేమిస్తున్నటువంటి తన భక్తులను విడవక ఎడబాయక ప్రేమించుచున్న మహాదేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, వారు ఏ మార్గము గుండా వెళ్ళినా, వారు అపాయము గుండా దాటి వెళుతున్నప్పటికీ, గాఢాంధకారపు లోయలో సంచరించుచున్నప్పటికీ వారు కాపాడబడతారు. ఏ తెగులు వారి గుడారమును సమీపించదు. మధ్యాహ్న కాలమందు పాడు చేయి రోగమైన వారిని తాకదు. ఎందుకు? వారు దేవుని వలన ప్రేమించబడుతున్నారు గనుక వారు దేవుని వలన కాపాడబడతారు. ఈరోజు ఎంతమంది దేవుని వలన ప్రేమించబడుతున్నారు? కనుక ఈ వాక్యం నీకేమర్థమైంది? నువ్వు ఏ స్థితిలో గుండా వెళ్ళినా, గాఢాంధకారపు లోయలో వెళ్ళినా మనం ఏం చేయబడతాం? కాపాడబడతాం. దేవునికి స్తోత్రం. కనుక తాను ప్రేమించుచున్నటువంటి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నన్ను ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు. విడవక ఎడబాయక నాతో చెప్పిన ప్రవచనమును, వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. యాకోబుతో దేవుడు అదే అన్నాడు, నేను చెప్పినది నెరవేర్చినంత వరకు, మరలా నా దేశము నుండి నీ అన్న దగ్గరికి, నీ స్వదేశానికి తీసుకొని వచ్చి నేను స్థిరపరిచినంత వరకు నేను నిన్ను విడవను. నేను నీతో చెప్పినది నెరవేర్చినంత వరకు నేను ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేశాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ఆయన వాగ్దానం మాత్రం మార్పు లేదు. యాకోబు మారిపోయాడు, పిల్లలు పెరిగారు, భార్యలు చేసుకున్నాడు, ఆస్తులు అంతస్తులు సంపాదించాడు, తనలో మార్పు కలిగింది. దేవుని మాటలో మాత్రం మార్పు లేదు. ఆయన చెప్పినట్టుగానే చెప్పిన సమయానికి నిర్ణయ కాలమునకు దేవుడు చెప్పినట్టుగా యాకోబుని మరలా ఆయన చెప్పినట్టుగానే తీసుకొని వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఎన్నో అపాయాలు కలిగాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎన్నో రకాలుగా హింసించబడ్డాడు, శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు. కానీ ఆ శ్రమలలో దేవుడు ఏమాత్రమును కూడా యాకోబును విడిచిపెట్టక తన కుమారుడిని, తను ప్రేమిస్తున్నటువంటి యాకోబుని కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దూరదేశంలో ఉన్నప్పటికీ, దూరదేశంలో పరదేశిగా ఉన్నప్పటికీ దేవుడు తాను ప్రేమించిన యాకోబును వర్ధిల్లింప చేశాడే తప్ప దిక్కుమాలిన వాడిగా విడిచిపెట్టలేదు. ఈరోజు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా ఆయన మనలను దిక్కుమాలిన వారిగా విడిచిపెట్టడు. ఆయన మనలను ఉన్న స్థలంలోనే, ఉన్న వ్యాపారంలో, ఉన్న ఉద్యోగంలోనే, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో దేవుడు మనల్ని వర్ధిల్లింప చెయ్యును, చేస్తాడు ఆయన. ఎందుకంటే మనము దేవుని వలన ప్రేమింపబడిన వారము గనుక. దేవునికి స్తోత్రం. దేవుని చేత మనము శాశ్వతమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న వారమే గనుక ఆయన మనలను విడవడు, ఎడబాయడు, మనలను అపాయములకు, కీడులకు అప్పగించడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరిని ఆయన ప్రేమిస్తున్నాడు అన్న మాట అంటే, మొదటిది ఎవరిని ప్రేమించాడు? తన జనులను ప్రేమించాడు. చెప్పండి. రెండోది ఎవరిని ప్రేమిస్తాడంటే, కీర్తన గ్రంథం 146వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుదాం. 146వ కీర్తన 8వ వచనం. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాం, యెహోవా తన జనులను ప్రేమించుచున్నాడు అని. రెండవది ఇంకెవరిని ప్రేమిస్తాడంటే, నీతిమంతులను ప్రేమిస్తాడంట. నీతిమంతుడు ఎలా ఉంటాడు? నష్టము కలిగినను మాట తప్పడు. నోవాహును గురించి దేవుడు అంటున్నాడు, మూర్ఖమైనటువంటి ప్రజల మధ్యలో, అపరాధులైనటువంటి ప్రజల మధ్యలో, దోషులైన ప్రజల మధ్యలో, వావి వరసలు లేకుండా పాపంతో చెలరేగిపోతున్న ప్రజల మధ్యలో తన్ను తాను భద్రము చేసుకొని, తన కుటుంబాన్ని కట్టుకొని, తన కుటుంబాన్ని రక్షించుకొని, ఆ రక్షణలో నడిపించుకుంటున్నటువంటి నీతిమంతుడైన నోవాహును గురించి అంటున్నాడు, నోవాహు నీవు ఈ తరము వారందరిలో నీతిమంతుడిగా ఉన్నావని. హల్లెలూయా. కనుక మనము ఈ లోకములో జీవిస్తున్నాం, పాపపూరితమైనటువంటి లోకములో, భయంకరమైనటువంటి క్రూర స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్యలో, సింహపు నోళ్ళు కలిగినటువంటి ప్రజల మధ్యలో మనము జీవిస్తూ ఉన్నాం. వారి దోషం మనకు అంటకుండా, వారి పాపం మనకు అంటకుండా, మనలను మనము భద్రము చేసుకుంటూ, మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ, ఆ రక్షణ భాగ్యాన్ని ద్వారా మన కుటుంబాన్ని కూడా రక్షణలో నడిపించి, మనము మన ఇంటి వారందరూ కూడా
భద్రం చేసుకొని కాపాడుకొని మనం జీవించగలిగితే పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ఉగ్రతలో నీతిమంతుడు కాపాడబడతాడు. అలాగే మనం నీతిమంతులుగా ఉంటే ఆ నీతిమంతులకి ఏ అపాయం రాకుండా, ఏ శాపము రాకుండా, ఏ తెగులు వారి గుడారమును సమీపించకుండా దేవుడు వారిని ప్రేమిస్తాడు గనుక ఆ పరిస్థితులన్నిటిని కూడా వారి దగ్గర నుంచి పారద్రోలుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? నీతిమంతులను ప్రేమిస్తాడు. మరి మనం ఎలా నీతిమంతులమండి? వాక్యం చెప్తుంది రోమిలికి రాసిన పత్రికలో మనకు తెలిసిన మాటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడండి అని. మరి మనల్ని నీతిమంతులం ఎలా? నీతిమంతులం యేసు రక్తము చేత. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. యేసు రక్తము చేత కడగబడిన వాడు నీతిమంతుడు, పరిశుద్ధుడై ఉంటాడు. కనుక రక్షింపబడిన వాడు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. మనము నీతిమంతులుగా ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. రోమిలికి రాసిన పత్రికలు అనుకుంటాను, చూడండి, ఒక మాటను కూడా చదివి జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 25వ వచనం, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై యేసయ్య లేపబడ్డాడు. హల్లెలూయా. మన అపరాధముల నిమిత్తం ఆయన చచ్చిన వానిగా, లేదంటే సమాధికి, లేదంటే సిలువకు అప్పగించబడ్డాడు. మనము నీతిమంతులుగా ఉండాలని, ఆయన వలన నీతిమంతులు ప్రేమించబడతారని వాక్యం చేసి చదువుకున్నాం కదా. అలా మనం ఆయన వల్ల ప్రేమించబడాలంటే నీతిమంతులుగా ఉండాలి కనుక దుర్నీతితో ఉన్నటువంటి మనలను ఆయన రక్తము చేత నీతిమంతులుగా చేశాడు. వాక్యం చెప్తుంది, ఆయన చావటము దేనికంటే మన అపరాధములో నుండి మనల్ని తొలగించటానికి. ఆయన లేపబడుట ద్వారా, సజీవునిగా లేచుట ద్వారా, పునరుత్థానుడై తిరిగి లేచుట ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఎవరో? ఇప్పుడు ఈ దేవుని ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని తిని పానము చేసేది ఎవరు? నీతిమంతులు. అందరూ కాదు, నీతిమంతులు. అదే బాధ చెప్పాడు అపోస్తలుల దినాల్లో, మీరు పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము బాప్తీసం పొందండి, పశ్చాత్తాపపడి అని చెప్పాడు కదా. పాపక్షమాపణ నిమిత్తము మీరు బాప్తీసం పొందండి, మూర్ఖులకి తరానికి వేరే ఉండండి అని విషయాలు చెప్పాడు కదా. దుర్నీతితో ఉన్నటువంటి మనలను, దుర్నీతిమంతులుగా ఉన్నటువంటి మనలను నీతిమంతులుగా చేయటానికి రక్షణ కార్యాన్ని దేవుడు పెట్టాడు. ఈరోజు నువ్వు రక్షణ పొందకుండా నీతిమంతులుగా మార్చబడలేవు. ఓ గొప్ప గొప్ప కార్యాలు చేయవచ్చు, నీ ఆస్తి అంతస్తులు రాసి పేదలకు ఇవ్వచ్చు, నీకు కలిగిన దానికంటే మంచి పలావ్ రైస్ వండి దానం చేయొచ్చు, అన్నదానం, గోదానం, ఏదేదో దానాలు చేసినా నీవు నీతిమంతుడిగా మార్చబడలేవు. యేసు రక్తము ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా మార్చబడతాం. ఎందుకు? ఆ నీతిని గురించి లోకంలో మానవుడు చేసే నీతి ఉంటుందే, మంచిదే, తప్పు కార్యాలు అనటం లేదు, కానీ దాని ద్వారా నీతిమంతుడిగా మార్చబడలేడు. మానవుని నీతి మురికి గుడ్డలతో సమానమని యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్పింది. కనుక అది మానవుని మామూలుగా నీతి అనుకుంటాం, కానీ దేవుని ఎదుట, దేవుని దృష్టిలో అది నీతిమంతునిగా మార్చబడటం కాదు. ఒక వ్యక్తి నీతిమంతునిగా మార్చబడటం ఎలాగండి అంటే యేసు రక్తము చేత కడగబడటం ద్వారానే. అలా ఉన్నవాడే చెప్పుకోగలడు ధైర్యంగా, నేను నీతిమంతుణ్ణి. తర్వాత నీతిమంతుడు కాదో ఆ కార్యాలు బట్టి, క్రియలు బట్టి అవి తర్వాత పరీక్షించుకుందాం, కానీ ముందు యేసు రక్తం చేత మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని ప్రేమించాడు? మొదటగా తన జనులను ప్రేమించాడు. రెండవది ఎవరిని ప్రేమిస్తున్నాడంటే నీతిమంతులను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయం 25వ వచనంలో మాట చదివి మనం ముగిద్దాం.
సమూయేలు 2వ గ్రంథం 12:25. మీద వచనాలు కూడా చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అవిధేయులైనటువంటి వారిని కూడా, అతిక్రమము చేసినటువంటి వారిని కూడా, అపరాధములో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. దావీదు ఏం చేశాడు? తప్పు చేశాడు కదా, పాపం చేశాడు. అయినప్పటికీ కూడా దావీదుని దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు. తన తరువాత తన సంతతిని దావీదును బట్టి ఆశీర్వదించాడు. తను చేసిన పాపాన్ని బట్టి కొంత శాపాన్ని అనుభవించినా దేవుడు దావీదుని అమితముగా ప్రేమించాడు. ఈనాడు నేను పాపిని కదండి, దేవుడు నన్ను ప్రేమిస్తాడా? నేను అపరాధిని కదండి, దేవుడు నన్ను ప్రేమిస్తాడా? నేను చేయరాని కార్యములు చేసే వ్యక్తిని కదండి, నన్ను దేవుడు ప్రేమిస్తాడా? అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక ఆయన సన్నిధిలో నీవు నేను నిలవగలిగాం. ఆయన ప్రేమించకపోతే నీవు నేను ఎక్కడ ఉండేవాళ్ళమో, ఏమైపోయి ఉండేవాళ్ళమో. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుకనే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మన తరతరములను దీవిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే. ఆయనే కాదు, సొలొమోనుని ప్రేమించాడు. తర్వాత ఏమేమి జరిగాయి మనకు తెలుసు కదా. దావీదు చేసిన అపరాధాన్ని బట్టి కొంత దోషాన్ని అనుభవించినా దావీదుని దేవుడు ప్రేమించి అమితమైన జ్ఞానము కలిగిన సొలొమోనుని ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. మీరు పనికి మాలినోడు రా, వీడు చేయరాని తప్పు చేశాడు రా, వీడి శాపం ఇలాగే ఉన్నాయి అని విడిచిపెట్టలేదంట. దావీదు మరలా పశ్చాత్తాప పడితే నన్ను క్షమించని రోధిస్తే దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించి హక్కున చేర్చుకొని ఆయన ఏం చేశాడు? ఆ వ్యక్తిని మరలా గణపరిచి దావీదు వంశము నుండే క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తాడంటే తన అపరాధములను దోషములను ఒప్పుకొని ఆయన ఎదుట నిలిచిన వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆమేన్. మొదటిది ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆయన? ఈ లోకంలో ఉన్న జనులందరినీ ప్రేమిస్తున్నాడు. రెండోది ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆయన? నీతిమంతులను ప్రేమిస్తున్నాడు. మూడవది ఎవరిని ప్రేమిస్తున్నాడంటే ఆయన ఎదుట నిలిచి ఆయన పాదములు పట్టుకొని తన దోషములను తన అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని ఆయన ప్రేమించి వర్ధిల్లింపజేస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరం మోకరించి ప్రార్థన చేద్దామా?